నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమై. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. దేవుడిచ్చిన ఈ స్థితి చూసి హృదయం ఎంతో సంతోషంతో ఉబ్బుతుంది. అక్క కావచ్చు, ఇద్దరు అన్నయ్యలు కావచ్చు, శేఖమరణ్య, రాజశేఖరయ్య, తీరానికి విక్రమ్లు అందరూ మేము ఒక్క దగ్గరే చిన్న పాకలు అందరూ కలిసి పడుకుండి అందరం కలిసి దేవుని సేవలో ముందు కొనసాగడం, మరియు మేమందరం కలిసి దేవుని సేవలో ఉండడం చాలా ధన్యకరమైన జీవితం అండి. దేవుడు ధన్యతనిచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాను. ఈ కట్టడాన్ని చూసి చాలా మంది అనుకున్నారు ఇంకేమో అయిపోయింది అనుకున్నారు. మమ్మల్ని చూసి ఈ కట్టడా ఉంటుంటే అసూయపడిన వాళ్ళు ఉన్నారు, నాతో మాట్లాడడం మానేసిన వారు ఉన్నారు. అంటే మా ముందున్న వాళ్ళు వీళ్ళు ఎంత తప్ప స్థితిని వీరికి దేవుడు ఇవ్వడమా అని. నిజానికి దేవుని యొక్క మాకు మా వలన అయితే ఏమీ కాదు. ఈ ఇంట్లోకి నేను వచ్చేటప్పుడు అసలు నేను బయట మీటింగ్లకి వెళ్ళేటప్పుడు కూడా దీనికోసం ఆలోచన చేస్తే ఇది నిజమా కళ అనిపిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ విజయ్ కుమార్ వలన జరగనిది దేవుడు చేశాడు. ఒకటి జాకోబాయి గారు నిజంగా నేను అంతా చెప్పిన దేవాలయ దేవుడి రుణాన్ని తీర్చలేదు. నిజంగా జాకోబాయి గారు దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం 10 లక్షల రూపాయలు దీని వరకు నాకు ఇచ్చాడు. సభాముఖంగా చెప్తా ఉన్నాను, రూపాయి నేను ఎప్పుడు కూడా నాకు ఇది కావాలన్నాయా నేను అడిగేవాడిని కాదు. దేవుని కూడా నాకు ఇది కావాలని అడిగేవాడిని కాదు. నా భార్య ఇక్కడే ఉంది, నా సంఘానికి తెలుసు. నేను ఎప్పుడు నా కోసం నేను ఎప్పుడు ప్రార్థన చేసుకోలేదు. నేను ఎప్పుడు నా సంఘము కొరకు ఇతరుల కొరకు ప్రార్థన చేసేవాడిని. నేను చదువుతున్నప్పటి నుండి నేను ఒకటే నా ప్రార్థన, ప్రభువు నేను నీ పని చేస్తున్నాను, నీవు నా పని చేయనని ప్రార్థన చేసుకునేవాడిని.
నా కోసం ప్రార్థన చేసేటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, సంఘం ఉంది. ఇదంతా కేవలం దేవుడి యొక్క కృప. అంతకు మించి మామయ్య గారికి ఇచ్చినటువంటి, మేము డాడీ అని పిలుస్తాము, జెర్మియా డాడీ, అమ్మని పిలుస్తాము. నిజంగా మమ్మల్ని, మా కుటుంబాన్ని ఆశీర్వదించడానికి, ఐశ్వర్యమును ఆశీర్వదించడానికి దేవుడు డాడీని ఇచ్చాడు. నేను ఎప్పటికీ కూడా నేను అనుకున్నాను, దీనికి వచ్చేసేసి ఆ గదికి వచ్చేసేసి లోపలికి ఏమున్నా లేకపోతే వచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఇలాగ జరిగిందంటే ఈ బట్టి మోతున్నటువంటి నా వలనైతే ఇది కాని పడేది. చెల్లిందగా చెప్పింది, ఏ స్థితిలో నుండి దేవుడు మమ్మల్ని తీసుకుని వచ్చాడో మాకు తెలుసు. ఎందుకంటే మా నాన్నగారు మోకాళ్ళలో బురదలు, మోకాళ్ళలో బురదలు. ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు అమ్మగారు, అయ్యగారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు, చెల్లు ఉన్నారు, ఇంకా నాకు నచ్చినటువంటి వీళ్ళు ఉన్నారు. వాళ్ళే ప్రత్యక్ష సాక్షులు. మమ్మల్ని భుజాన్ని వేసుకుని దేవుడి మందిరానికి నడిపించేవారు. నిజంగా సంఘానికి నేను ఒక మాట తెలియజేస్తూ ఉన్నాను, నీవు పడిన ప్రతి ప్రయాస కూడా దాన్ని వ్యర్థం చేయదు. దానిని తగిన సమయంలో దేవుడు చేస్తున్నాడని, దేవుని వాక్యం నమ్మదగినదని. నిజంగా మాకు ప్రత్యేక సాక్షిగా మేము చూస్తాము. నేను ఇంకా ఏం మాట్లాడాలో కూడా నాకు మాటలు రాలేకపోతాను. నిజంగా దైవజనుడు ప్రార్థన, జాకమ్మాయి గారి ప్రార్థన ప్రయాస, డాడీ గారి ప్రార్థన ప్రయాస, నిజంగా వాళ్ళు ఎంత వాళ్ళు మమ్మల్ని ప్రేమిస్తున్నారు తెలుసా? ఎంత ప్రేమిస్తున్నారంటే మన మా పిల్లల కోసం ఆయన బట్టలు తీసుకుని వచ్చారు. ఆయన అన్నారు ఒక మాట, బాగా ఏమన్నారు తెలుసా? విజయ్, నీకు లేదు, నాకు లేదు, నా మనవళ్ళు బెన్నీ జోషి ఎలియాస్ బెన్నీ విజయరాజు ఇద్దరు కూడా వాళ్ళు పుట్టగానే డాడీ తెచ్చిన బట్టలు వేసారు వాళ్ళు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం పడే ప్రతి ప్రయాసం వెనకాల దేవుడు తగిన సమయంలో దేవుడు ఇచ్చేస్తారనడానికి ఇదే నిజంగా దేవాది దేవుడికి లెక్కలే కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాం. నిజంగా అందుని బట్టి మా అయ్యగారికి ఎంతగానో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. I love you so much, Maya. అదే రీతిగా డాడీ కూడా నిజంగా I cannot express in words, but like you can understand. Okay. Love you so much. నిజంగా ఇది మా జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలు అని నేను చెప్పడానికి అనర్హుడు. ఎందుకంటే ఇది అంటే మా మోహన్కి అందరి కార్యం దేవుడు చేశాడు. డబ్బులు గట్టిగా దేవుడు ఇస్తున్నారు. నేను కూడా ప్రార్థన చేసుకునేవాడిని. 2012 ఫిబ్రవరి నెల నుంచి నాకు బాగా గుర్తుంది. ప్రార్థన చేసుకునేవాడిని. ఒకరోజు ఒంగోలు 3 రోజులు ఉపవాస ప్రార్థనకి వెళ్ళాము. ఒంగోలు జిల్లా ఆయన ఐజవైపులో పాస్ గారిని పరిచయం చేస్తుంటారు విశ్వమని. ఆ 3 రోజులు ప్రార్థన అయినాక ఇంకా ఈ భారం ఎక్కువైంది. దేవుడు ఏదో ఒకటి చేయాలి, మా మేనర్లకి ఏదో ఒకటి చేయాలి, దేవా సహాయం చేయాలి. చాలా మందికి చేస్తానని కానీ మా ఊరికి ఏమి చేయలేకపోతున్నానని ఆ భారం ఎక్కువైంది. అనుకోకుండా ఉపవాస ప్రార్థనలు అయిపోయినాక దేవుడు చక్కని మంచి సువార్త వినడానికి దేవుడు చూపించాడు. మీకు ఏం చెప్పాలన్నా మా అందరి కాలంలో కలిగి మాటలైతే రావు. ఏది ఏమైనా దేవుడు గొప్ప. హల్లెలూయా. సమయం వ్యర్థం చేసుకోకుండా మరి మమ్మలను ఎంతగానో ఆత్మీయంగా బలపరిచి మమ్మల్ని ప్రేమించిన మా ఆత్మీయ తండ్రి పరమేశ్వర గారికి బాబుకి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా మామయ్య గారు, ఈరోజు మేము మరి ఈ స్థితిలో ఉన్నామంటే ఇప్పటికీ దేవుని ఎట్లా భయం కలిగి భక్తి కలిగి పరిచర్య చేయగలుగుతున్నామంటే మా మామయ్య విక్రయ్య గారు కూడా ఎంతో ప్రోత్సాహాలు సలహాలు ఏదైనా తప్పు చేస్తే డైరీ మాకు ముందే చెప్తాడు, అలా చేయకూడదు, ఇలా చేయాలని, అలా ఉండకూడదు, ఇలా ఉండాలని. అటువంటి గొప్ప ఆత్మీయ తల్లిదండ్రులు పరమేశ్వర గారు మాకు ఉండడం, అలాగే మా శరీర సంబంధమైన మామయ్య దేవుని సేవకులు విక్రయ్య గారు ఉండడం మాకు ఎంతో సంతోషం. కార్యక్రమాన్ని ప్రేమించిన వచ్చిన సేవకులు మంత్రికి చాలా చాలా వందనాలు. దీనికి వాక్యానికి సమయం నా రిక్వెస్ట్ our beloved friend and director as a special Jimmy sir, please come and preach the word of God. Can you support the people of the రెండవది నరకము.
not believe in Jesus Christ, నీ ప్రభువుని విశ్వాసం ఉంచకపోతే you will never go to heaven. నీకు తెలియకుండా నేను నరకములోకి If వెళ్ళిపోతావు. you believe in Jesus Christ, నువ్వు ప్రభువుని విశ్వాసం ఉంచినట్లయితే then we go to heaven. మనం ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తాము. It's a church situation. ఇది మన హృదయం అనేటువంటి దేవుని మందిరం యొక్క పరిస్థితి. Church is do you have Jesus in your heart? అయితే సంఘముగా మనము మన హృదయాలలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారా మనం పరిశీలన చేసుకోవాలి. Not believing in my brain. మన యొక్క ఆలోచనలో మనం కలిగి ఉండటం కాదు. Believing Jesus is my heart. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ప్రాముఖ్యమైనటువంటి. Jesus is together with you. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నీతో కలిసి జీవిస్తారు. You arrive in my life is a very short time in earth. అయితే భూమి మీద నీ నా జీవితము కొద్ది దినములు మాత్రమే బ్రతుకుతాము. Okay, Jesus is going to give you your blessing. అయితే యేసుక్రీస్తు ప్రభువుని దీవించాలనుకుంటున్నాడు. Jesus give you your peace. యేసుక్రీస్తు ప్రభువుని నీకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. Jesus give you hope. యేసుక్రీస్తు ప్రభువుని నీకు నిరీక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు. Jesus give you power. యేసుక్రీస్తు ప్రభువుని నీకు శక్తిని ఇవ్వాలనుకుంటున్నాడు. Jesus give you everything. యేసుక్రీస్తు ప్రభువుని నీకు సమస్తం ఇవ్వాలనుకుంటున్నాడు. Anytime you are wonderful life. అయితే ప్రతిసారి కూడా నువ్వు అద్భుతకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. This is Jesus heart. ఇది యేసుక్రీస్తు ప్రభువుని నీ ఎడల కలిగిన హృదయము. Why believe in Jesus Christ? మనం ఎందుకు ప్రభువుని మీద విశ్వాసం ఉంచాలి? Why you have to believe in Jesus Christ? మనం ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని మీద విశ్వాసం ఉంచాలి? Because of me, 27 years ago, not believer, I'm not Christian, is not believer. 27 సంవత్సరాల క్రితము నేను యేసుక్రీస్తు ప్రభువుని మీద విశ్వాసం ఉంచిన వ్యక్తిని కాదు, నేను అవిశ్వాసిని. Many people ask to me, Jeremiah, go to church, believe in Jesus Christ. I'm saying, no, I don't go to church, I don't believe in him. చాలా మంది నా దగ్గరికి వచ్చి, ఇర్మియా దయచేసి నీవు మందిరానికి రావచ్చు కదా, ప్రార్థన చేయొచ్చు కదా, మాతో నువ్వు సంఘంలో పొందొచ్చు కదా అని అడిగితే, నాకు వద్దు, నేను నమ్మడు, యేసు అయినట్టు నాకు అవసరం లేదని చెప్పేవాడు. I have a nice business. నేను మంచి వ్యాపారాన్ని కలిగి ఉన్నాను. I am enjoying my life. అయితే నేను నా జీవితాన్ని నేను మంచిగా అనుభవిస్తా ఉన్నాను. I have a very nice house. అయితే నేను మంచి ఇంటిని కలిగి ఉన్నాను, ఈ స్విమ్మింగ్ పూల్ తో ఉన్నటువంటి ఇంటిని కలిగి ఉన్నాను. Why I go to church? ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇంత బలం ఉంది, ఎంత ధనం ఉంది, ఎంత మంచి బిజినెస్ ఉంది, నేను ఎందుకు మందిరానికి వెళ్ళాలనుకున్నాను? I reject him. నేను వాటిని నాకు వేసే అవసరం లేదని తిరస్కరించాను. I don't want to waste time in church. నా మందిరం చర్చికి వెళ్ళి నా సమయాన్ని వృధా చేసుకోవడం నాకు ఇష్టం లేదని I చెప్పాను. want to enjoy in outside. అయితే నేను బయట తిరిగి నా జలసాల కొరకు ఆనందించడానికి నా ఇష్టానుసారంగా నేను త్రాగుతూ నా ఇష్టానుసారంగా ఆడుకుంటూ ఉండేవాడు. That's my mind, my life. నా ఈ లోకములో నా ఆలోచనలు, నా యొక్క ప్రభావము, నా యొక్క పరిస్థితులు ఇటువంటి నిర్ణయాలు కలిగినట్టుగా నేను ఉన్నాను. Finally, Jesus has given me notice many times. అయితే చివరిగా దేవుడు నాకు ఒక ఎలక్ట్ కాల్ ఇచ్చాడు. Because of Jesus loved me. ఎందుకంటే యేసు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. Jesus said, you will die, you will perish, you will curse. యేసు నాతో ఏమని మాట్లాడారంటే, ఇర్మియా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకు, నీకు నచ్చినట్టు నీవు ఉండు, అయితే నీ మార్గంలో నువ్వు వెళ్ళు, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించు, కానీ నువ్వు అలా చేసినట్లయితే నరకానికి వెళ్ళిపోతావు, జాగ్రత్త సుమా అన్నాడు. Many signal with me to me about this notice and worry to me come to Jesus Christ. ఇటువంటి సంకేతాలను దేవుడు నాకు ఇచ్చి నాకు అనేక సార్లు దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. So 20,000 years. 2000 సంవత్సరంలో So I met Jesus Christ. నేను యేసుక్రీస్తు ప్రభువు నా సొంత రక్షకుడిగా నేను కలుసుకున్నాను. Jesus is come to my heart. యేసుక్రీస్తు ప్రభువు నా హృదయంలోకి వచ్చాడు. Jesus with me. యేసు నాతో ఉన్నాడు. So I think in my mind, just only get money, nice my life. So I like to work, something like that. Anyway, Jesus said, no, you have much wonderful blessing in other ways. నేను ఎప్పుడు అనుకునే ఒకటి, నాకు మంచి వ్యాపారం ఉన్నది, కావలసినంత చేతి నిండా కావలసినంత డబ్బు ఉంది, నేను మంచి ఆటగాన్ని గోల్ఫ్ ఆడేటువంటి వ్యక్తిని, కాబట్టి ఇన్ని సౌకర్యాలు కలిగిన నాకు యేసయ్య అవసరం ఏంటి అనుకున్నాను. 2000 years later, I have lost money, $1 million. అయితే 2000 సంవత్సరంలో దగ్గర ఇండియా భారతదేశ డబ్బుల విషయంలో అయితే దగ్గర $10 లక్షల నేను పోగొట్టుకున్నాను. It's very big money. అది చాలా పెద్ద డబ్బులేండి. But I have a big problems. My house problems, my peace problem, my eye problem, $1 million loss. దగ్గర 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఉన్నటువంటి ఆస్తి, నా వ్యాపారము జప్తీ చేయబడ్డది, నేను వాటిని కోల్పోయాను. Why I have like this problem? నేను అప్పుడు అనుకున్నాను, నాకు ఎందుకు ఈ సమస్య వచ్చింది? Jesus gave me chance many times. Come to Jesus, come to God, open
I'm waiting for you. I'm rejecting. I refuse. Then Jesus so much love like this happened from. యేసుక్రీస్తు ప్రభువారు అనేక సార్లు ఇర్మియా నా దగ్గరికి రా అని అనేక సార్లు రకరకాల సంకేతాల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతుండేవాడు. కానీ నేను మాత్రం నాకు అవసరం లేదని నాకు పట్టించుకోనట్టుగా నా ఇష్టానుసారంగా నేను జీవించడానికి నేను ఎక్కువ మక్కువ చూపించేవాడు. Jesus said, I love you. Jesus said, I believe you. I'll give you everything. You believe me, you follow me, then you another wonderful blessing life. అయితే యేసుక్రీస్తు ప్రభువు నన్ను ప్రేమిస్తూ ఉండేవాడు. యేసు నాతో మాట్లాడుతుండేవాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను దీవిస్తాను, ఇదిగో నువ్వు నన్ను వెంబడించు, నీకు తెలియని రీతిగా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తానని దేవుడు నాతో మాట్లాడాడు. At that time I asked the Lord Jesus Christ, where is the Lord Jesus Christ? Where is the car? Where? ఆ సమయంలో నేను మాట్లాడుతూ ఉన్నాను, దేవా నువ్వు నిజంగా దేవుడివేనా, అంటే నాకు కనబడట్లేదేంటి, నువ్వు ఎక్కడున్నావు అని నేను అడుగుతా ఉన్నాను. Jesus is spiritual. God is spiritual. We cannot see. ఆ తర్వాత నాకు అర్థమైంది, దేవుడు కనిపించే వ్యక్తి మనిషి కాదు, ఆయన ఆత్మస్వరూపుడైన దేవుడు అని నాకు అర్థమైంది. గట్టిగా చెప్పకూడదు దేవత. అయితే నేను దేవుడి వాక్యంలో నుండి చూస్తున్నట్లయితే వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యమే యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. Foundation hard like a strong church with the Jesus Christ word of God, then you bless life. అయితే నీ నా జీవితాలలో యేసుక్రీస్తు ప్రభువుతో పరస్పర సంబంధాన్ని కలిగి ఉందాం. దేవుని యొక్క వాక్యము మనకి ఆశీర్వాదకరమైనటువంటిది. Then I obey to him. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు నేనే వాక్యమే ఉన్నాడు, వాక్యమే దేవుడు ఉన్నాడని చెప్పాడు, అప్పుడు ఆయన మాటకు నేను లోబడ్డా. Because of 1 million I cannot refund the money. ఎందుకంటే నేను కోల్పోయిన నా డబ్బుల్ని మరలా వెనక్కి నేను చేజిక్కించుకోలేకపోయాను. I have no choice. వేరే అవకాశం లేకపోయి I surrender. నేను వెంటనే నేను కోల్పోయాను, లోబడిపోయాను. ఇంకా Nobody help me. నాకు సహాయం చేసే వారు ఒక్కరు కూడా లేరు. Asking to Jesus Christ. అప్పుడు నేను మరలా దేవుని అడగడం ప్రారంభించాను. You are almighty. దేవా నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు, నువ్వు ఏదైనా చేయగలవాడు, What is this problem? నేను ఈ సమస్యలో ఉన్నా నేనేం చేయగలను. Jesus said, అప్పుడు యేసే నాతో మాట్లాడు, you will make a heart clean. దివ్యా Purify. నీ హృదయాన్ని మొదట పరిశుద్ధపరచుకోవాలి, Repent. పశ్చాత్తాపపడు, And Jesus will. అప్పుడు నేను నీతో ఉంటానని దేవుడు చెప్పాడు. Then I'll give you everything. అప్పుడు నేను నీకు సమస్తాన్ని ఇస్తానని చెప్పాడు. It takes 1 hour, 1 more, then 1 more. అయితే ఆ మాట నాకు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగ మాట్లాడుతూ ఉండగా నేను ప్రతిరోజు పశ్చాత్తాపడుతూ ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. అలాగ సంవత్సరం నేను చేశాను. Jesus said, యేసే అన్నాడు, Jeremiah, you follow me, నీవు నన్ను వెంబడించు, obey to me, నీవు నాకు లోబడు, you bless. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, I'll give you everything. నేను నీకు అన్నీ ఇస్తాను. కానీ చూస్తే చేతులు ఏమీ లేదు. అన్నీ ఇస్తానని చెప్పాడు దేవుడు, చూస్తే ఏమీ లేదు. Still problem. ఇప్పుడు నేను సమస్యలో ఉన్నాను. If the 1 month the same thing, 2 months the same thing. నేను అనుకున్నాను అప్పుడు, ఇప్పటికి నేను ఇలాగ ఉన్నాను. సంవత్సరం అయిపోయింది, నెల దాటిపోయాయి, సంవత్సరాలు దాటిపోతా ఉన్నాయి, నేను ఇంకా ఇలాగనే ఉన్నాను. Jesus said, come to me. అప్పుడు యేసే నాతో అంటున్నాడు, ఇర్మియా నా దగ్గరికి రా. Jesus said, ఇర్మియా అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఇర్మియా నన్ను విశ్వాసం ఉంచిన ఎందు. don't thinking about it. Jesus said, you follow me. I'm God. I'm almighty. ఆయన అంటున్నాడు, నువ్వు దేనికోసం చింతించొద్దు, దేనికోసం ఆలోచించొద్దు, నన్ను వెంబడించు. He many people, many power, many grace, many later for his glory. అయితే దేవుడు ఆయన నా కొరకు అత్యధికమైన కృపను, అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని, అత్యధికమైన దీవెనలను దేవుడు నాకు దయచేస్తా ఉన్నాడని నేను నమ్ముతాను. Okay, let me ask you about this. Everybody wants to receive a blessing. అయితే నిజముగా ఈ మాటలు వింటున్న మీరు అందరూ నిజంగా దీవించబడాలనుకుంటున్నారా? Yes. అవునా? ఆ చేయి ఎత్తుదాం. Yes. అవును కదా? Then you have to really believe, really Jesus with you in the heart. అయితే మన మనస్సులో నేను క్రైస్తవుడిని, నేను విశ్వాసిని అని మనం అనుకోకుండా హృదయపూర్వకముగా యేసుక్రీస్తు ప్రభువారికి దినదినము దగ్గరగా ఉండాలి మనం. Jesus will provide everything for you. అప్పుడు దేవుడు నీకు కావలసిన ప్రతి దానిని దేవుడు సమకూరుస్తాడు. Jesus will give it to you in His time, His way. మనం అనుకున్న సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించడు, తగిన సమయంలో తన సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. Jesus will continue come to me, continue come to me. 1 year, 2 years, sometimes 3 years. In His time, His way, He plan give to bless. దేవుడు ఆశీర్వదిస్తాడని వాగ్దానం చేసిన వాడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అయితే వారం పట్టొచ్చు, నెలలు అవ్వచ్చు, సంవత్సరాలు అవ్వచ్చు, అయినప్పటికీ కూడా సంవత్సరం వెంబడి సంవత్సరం తర్వాత దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. You must believe Jesus Christ. ఖచ్చితంగా ప్రభువుని విశ్వాసం ఉంచి తీరాలి. I have a many blessings. నేను అనేకమైన దీవెనలు కలిగి ఉన్నాను. I am so happy. నేను చాలా సంతోషంగా ఉన్నాను. I am seeing
in world in mission. దేవుని యొక్క మహాకృపను బట్టి 16 దేశాల్లో నేను పరిచర్య చేస్తా He ఉన్నాను. gave me power. దేవుడు నాకు శక్తినిచ్చాడు, He gave me grace. ఆయన నాకు కృపనిచ్చాడు, He gave me everything. ఆయన నాకు సమస్తాన్ని ఇచ్చాడు. So He is a living God. ఆయన జీవము కలిగిన దేవుడు, Always with me. ఆయన సదాకాలం నాతో ఉన్నాడు, He is alive together with me. ఆయన నాతో సదాకాలం ఉన్నాడు. So I am worried about that. I am happy. He can do everything for my life. ఇప్పుడు నేను దేని కొరకు చింతించవలసిన పని లేదు, ఎందుకంటే ఆయన నా పక్షాన ఉన్నాడు, నాతో ఉన్నాడు, కాబట్టి నేను దేని కొరకు భయపడవలసిన పని లేదు. ఆమేన్. He is your foundation. Church is very strong in the word of God. నీ హృదయానికి, నీ జీవితానికి ఆనందం కలిగించేటువంటి తాళపు చెవి ఎక్కడుందో తెలుసా? నీ హృదయములో దేవుని వాక్యముతో ఉంది. నీ హృదయంలో దేవుని విశ్వాసం ఉంచిన దాని మీద ఆధారపడింది నీ ఆశీర్వాదం. Chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయం. Chapter 7.